అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి. ఈ సందర్భంగా భారతదేశమంతా కూడా అంబేద్కర్ జయంతి వేడుక అనేది జరపబడుతోంది. హైదరాబాద్లో అంత భారీ విగ్రహం పెట్టిన తర్వాత ఆ మహానుభావుడు తన కుడి చేతిని చూపిస్తూ ఉంటే అతను ఒక మార్గదర్శిగా అందరికీ కనిపిస్తూ ఉంటారు. ఆయన నిలువెత్తు విగ్రహం చూస్తూ ఉంటే ఎంతో మనసుకి ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి మరణించి జీవించడం ఎంత గొప్పో, ఒక మనిషి యొక్క పుట్టుక అతను అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించినటువంటి అపర మేధావి, అభినవ మనవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అన్నీ సక్రమంగా ఉంటేనే చదువుకుంటాము అనుకునేటువంటి ఈ రోజుల్లో పోల్చి చూస్తే ఆ రోజుల్లో మనుషుల్లో కొంతమంది మూఢభక్తితోనూ మూఢాచారాలతోనూ మరికొంతమందిని అంటరాని వారిగా ముద్ర వేసి మెడలో ముంత మొలకో చీపురు, వేదాలు చదివితే చెవులో సీసం పోసి ఎంతో ఘోరాతి ఘోరంగా మనుషులను అవమానిస్తూ హింసిస్తూ ఉన్నటువంటి ఆ కాలంలో అన్ని పరిస్థితుల్ని తనకి అనుకూలంగా మార్చుకొని తను ఎదుర్కొన్నటువంటి చీత్కారాలను చీదరింపులను అవే దానికి గురువులుగా భావించి ప్రపంచం అంతా కూడా అతని వైపు చూసేలా మార్చుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అన్ని సమస్యలు కూడా మనకి అనుకూలంగానే పరిష్కారం చూపిస్తాయని నేను అనుకోవటం లేదు. ఈ కులం అనేది ప్రపంచంలో మనుషులు ఉన్నంతకాలం కూడా అలా ఉంటూనే ఉంటుందా అనేది ఇప్పుడు ఈ యొక్క మనుషుల యొక్క మనస్తత్వాలను బట్టి వారి వ్యక్తిత్వాలను బట్టి వారికి వదిలివేద్దాం. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క రక్తం ఎర్రగానే ఉంటుంది, ఒక గ్రూపులు తప్ప. ఈ గ్రూపిజం అనేది మరి ఇప్పుడు కూడా రకరకాలుగా మారు వేషాలలో ప్రజలను మభ్యపెడుతూ వాళ్లను ఇంకా అణగదొరక్కాలని చూస్తున్నారు. అయితే అంబేద్కర్ గారంటే నాకు చిన్నతనం నుంచి చాలా అభిమానం. చిన్నప్పుడు పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటే అంటరానితనం ఒక నేరం అనేటువంటి ఒక వాక్యం కనిపించేది. ఇంకా తిరిగేస్తే కళ్ళద్దాలు పెట్టుకొని ఒక కోటు వేసుకున్నటువంటి వ్యక్తి కనిపిస్తే ఇది ఎవరు నాన్న అని అడిగేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారమ్మ రాజ్యాంగాన్ని రాశారు అని మా ఫాదర్ చెప్తూ ఉంటే ఓహో ఎంత గొప్ప వ్యక్తో అని అనుకునేదాన్ని. ఒక రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచాన్ని తన మేధో సంపత్తితో ఆలోచింపచేసేటువంటి, ప్రపంచాన్ని ఒక మార్గదర్శికగా ముందుకు ఉండి నడిపించినటువంటి గొప్ప మేధావి, మనోసంపన్నుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఏ యొక్క వీధిలో చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఆయన విగ్రహాలు తండోపతండాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వర్గానికే నాయకుడా అంటే కాదు. అతను భారతదేశానంతటికీ కూడా మొట్టమొదటి న్యాయశాస్త్ర మంత్రిగా పనిచేసినటువంటి ఖ్యాతి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కింది. మనుషులు ఎప్పుడూ అందరూ ఒకేలాగా పుడతారు, కాకపోతే వాళ్ళు ఎంచుకునేటువంటి దారిని బట్టి వాళ్ళు ఉన్నతంగా ఎదగలుగుతూ ఉంటారు. కులం అనేది దాన్ని ఒక మెట్టుగా అనుకొని, ఒక నిచ్చెనగా అనుకొని తనకున్నటువంటి ప్రతి బలహీనతని కూడా తన బలంగా మార్చుకొని ఎదగగలిగిన వాడే నిజమైనటువంటి మనిషి. ఈ అంటరానితనం అనేది దానిని ఎలా నిర్మూలించాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి. అప్పట్లో కేవలం చదువు అనేదే కాదు, ఎందుకంటే ఈ కులంలో పనిచేసే వాళ్ళు ఒకే కులానికి పనిచేయాలి, ఈ వృత్తికి సంబంధించిన వాళ్ళు
ఈ వృత్తిలోనే కొనసాగాలి. 4 వర్ణాలు, చాతుర్వర్ణాలు. ఈ చాతుర్వర్ణాలలో అధమంగా ఉండేటువంటి అంటరాని కులంలో ఉన్నటువంటి వాళ్ళని తన యొక్క చేతితో, తన యొక్క మేధో సంపత్తితో, తను ప్రశ్నించేటువంటి గళంతో ఎంతో ఉన్నతంగా నిలబెట్టి వాళ్ళకంటూ ఒక నమ్మకాన్ని, సమాజంలో ఉన్నటువంటి ఒక స్థానాన్ని, సమాజంలో ఉన్నటువంటి ఒక గౌరవాన్ని వాళ్ళకి కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో డిగ్రీలు సాధించారు. చదువుల తల్లినే తన నేస్తంగా మలుచుకొని ప్రపంచంలో అపర మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి అభినవ మనువైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నాకున్నటువంటి పరిజ్ఞానంతో, నాకున్నటువంటి జ్ఞానంతో, నాకు తెలిసినటువంటి ఆ మహానుభావుని గురించి ఒక కవిత రాయడం జరిగింది. ఒక్కసారి చదువుతాను. ఘనకీర్తి కలవాడ గంభీర వదనుడా, ఆజాను బాహుడా అపర మేధావి, వ్రాసితి నీ కొరకు ఓ లేఖ, ఆశీర్వదించయ్య సాహో అంబేద్కర. అపర జ్ఞానివి నువ్వు, అపర బ్రహ్మవి నువ్వు, అంటరాని మనుషులంటే ఆమడ దూరం జరిగే కులోన్మాద శక్తులను కూకటి వేళ్లతో పెరికి అణగారిన అస్పృశ్యుల దాస్య శృంఖలాలు త్రెంచి మేకలనే బలిస్తారు గాని సింహాలను బలివ్వరని బానిస బ్రతుకుల తరపున బావుటాను ఎగురవేసి లేచిరా రండంటూ నేనున్నా లెమ్మంటూ సింహగర్జన చేస్తూ చీకటనే తరిమావు. మెడలో ముంతను త్రెంచి మొలకి చీపురును త్రుంచి ఛాందసులను చదును చేసి కుల రక్కసి కోరలణిచి కొమ్ము విరిచి చదువనే అస్త్రాన్ని ఆయుధంగా చేసుకొని రాజ్యాంగమనే రాజమకుటాన్ని రమణీయంగా రంజింపజేసిన అపర మేధావివి నువ్వు. వేదాలు వింటే చెవిలో శేషం పోసే, వేదాలు చదివితే నాలుక కోసే కులహంతకుల నుండి కాపాడవచ్చిన పుణ్యమూర్తివి నువ్వు. నీ వలనే ఈ చదువు, నీ వలనే ఈ బ్రతుకు, నీ వలనే ఈ తిండి, నీ వలనే ఈ ప్రగతి, నీ వలనే ఎక్కే ద్రౌపదమ్మ రాష్ట్రపతి సింహాసనంబు. మా కోసమేనేమో నువ్వు వచ్చావయ్యా సాహో అంబేద్కర. వాడవాడలో నీ విగ్రహం దిశానిర్దేశం చేస్తూ ఉంటే దౌర్జన్యాన్ని ప్రశ్నించే నీ చూపుడు వ్రేలు 1000 రెట్లు బలాన్నిస్తుంటే నువ్వున్నావనే ధైర్యం ఒకవైపు, నువ్వు చూపిన బాట మరోవైపు. మనిషి ఎలా వచ్చాడన్నది కాదు ముఖ్యం, ఎలా బ్రతికాడన్నది ముఖ్యం. అంటే మరణించిన మనిషి జీవించి ఉండడం అంటే అది నీకు మాత్రమే సాధ్యం. ఏప్రిల్ 14 అంటే ఒక పర్వదినం. బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. పుట్టిన ప్రతివాడు గొప్పవాడు కాకపోవచ్చు, కానీ నీలా శ్రమించి చదివి ఐక్యరాజ్య సమితి నిన్ను ప్రపంచ మేధావిగా గుర్తించిందంటే, నిన్ను మార్గదర్శకంగా తీసుకుంటే నీ పాదధూళిలో ఒక రేణువంతైనా సాధించవచ్చేమో. సాహో అంబేద్కర. ఇది ఆయన గురించి నేను రాసినటువంటి ఒక చిన్న కవిత అనొచ్చు, లేకపోతే నా మనోభావం అనవచ్చు. ఏది ఏమైనా ఆయన గురించి స్మరించుకునే అవకాశం వచ్చింది. సో ఇంతవరకు నా మాటలను విన్న మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఇంకా నా పేరు అంటారా, ఆయన గురించి చదివే అవకాశమే నాకు వచ్చింది. నా పేరు చెప్పుకోవాలన్నటువంటి అవసరం నాకు లేదనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.